కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పహల్గాంలో ఉగ్ర దాడిపై చర్చిస్తోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొంటారు. అలాగే సాయంత్రం కేంద్రం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రాహుల్ హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పెహల్గాంలో ఉగ్రదాడిపై చర్చిస్తోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. కాంగ్రెస్ పార్టీ పూర్వ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నత స్థాయి నిర్ణాయక సంఘమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశమైంది. ఈ సమావేశంలో పూర్వ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన సీనియర్ లీడర్లంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే తన అభిప్రాయాన్ని చాలా బాహాటంగా చెప్పారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఏకంగా ఉండాలి, ఏకోన్ముఖంగా పనిచేయాలి. అదేవిధంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి సహకారంతో పూర్తి స్థాయిలో తీవ్రవాదాన్ని మట్టుపెట్టే రీతిలో మనమంతా కూడా సహకరించాలనే అంశాన్ని తన ప్రకటన ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేరుగా అమెరికా నుంచి మాట్లాడడం జరిగింది. ఆయన ఈ సమావేశంలో ఇప్పుడు పాల్గొన్నారు. సాయంత్రం జరగబోయే అఖిలపక్ష సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పెహల్గాం దాడి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే మల్లికార్జున ఖర్గే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తీవ్రవాదం చేతుల్లోనే తమ పార్టీ నాయకులంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అన్న అంశాన్ని కూడా తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తీవ్రవాదం భారతదేశం యొక్క ప్రగతిని అడ్డుకునే ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. దీన్ని మట్టుపెట్టేందుకు గాను అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలనే అంశాన్ని కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే కూడా తన ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. సాయంత్రం కూడా అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఏ రకంగా పాకిస్తాన్ని ఈ ఉగ్రవాద చర్యలకు ప్రోత్సాహం అందించకుండా చూడాలి అన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజలను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. పార్టీలను కూడా విశ్వాసంలో తీసుకుని వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇదే అంశాన్ని ఇక్కడ చర్చించడం, అదేవిధంగా సమావేశం ప్రారంభంగానే పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వారందరికీ కూడా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకోబోయే అనేకమైన నిర్ణయాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క అంశాలను సాయంత్రం జరగబోయే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచబోతుంది. ఆ మేరకు ప్రభుత్వానికి సహకారం అందించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.